10 నెలలు అయింది. అనేక సమస్యలున్నాయి గవర్నమెంట్లో. నేను 4వ సారి ముఖ్యమంత్రి. ఎప్పుడూ లేని ఇబ్బందులు చూస్తున్నా. నాకే అర్థం కావడం లేదు. ఎటు చూసినా గందరగోళమే. ఏం చేశారో నాకు అర్థం కాలేదు. దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఎక్కడ పెట్టారో అది కూడా అర్థం కాల. లెక్కలు కూడా లేవు. అవన్నీ చూసిన తర్వాత అయితే నా ఇబ్బందులు మీకు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఎన్ని ఇబ్బందులున్నా మీ సమస్యల పరిష్కారం చేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. 93% గెలిపించారు మా ఈశ్వరరావు గారు, ఎన్డీఏ అభ్యర్థి. మిత్రపక్షంలో ఇవాళ చూస్తే ఆలోచించిన తర్వాత ఈశ్వరరావు గారు రిపోర్ట్ తెప్పిస్తే నేను కూడా తెప్పించుకున్నాను. మళ్ళీ సీటు గెలవాలి కాబట్టి. మీలో ఒకటిగా ఉన్నాడు, మంచి పేరుందంటే ఇస్తే 30,000 ఓట్లతో గెలిపించారు మీరందరూ.